ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారి యొక్క స్థితిగతులు కొంత మెరుగ్గా ఉన్నాయి. లాభస్థానమందు రవి కుజుల యొక్క సంచారము కొంత జీవితం మీద ఒక ఆశను కల్పిస్తూ ఉన్నది. లేదో కనీసం ఎక్కడా ఏమీ లేనటువంటి టైంలో ఎడారిలో కొంత ఎండమావిలాగా అవకాశాలు అడపాదడప కనబడుతూ ఉంటాయి కంటికి. ఇక్కడ దాంతో ఎందుకు పోల్చామంటే, నిజానికి ఇది ఒక అవకాశం ఉంది కదా, ముందుకెళ్దాం అనుకునేసరికి అక్కడ అవకాశం నిజంగా కనిపించదు. కానీ ఎక్కడికక్కడ ఊరటను కలిగిస్తూ ఈ గ్రహస్థితి ముందుకు వెళుతూ ఉంటుంది. ఇది కుంభరాశి వారికే ఉన్నది. మీరు గమనించండి, ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమయానికి అవేవి కూడా మీకు కలిసి రావు, లేదా సమయానుకూలంగా ఉపయోగపడనటువంటివి. ఎవడో ఒకడు ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, వాడి కష్టకాలంలో మీరు ఆదుకుని ఉంటారు. నిజానికి పాపం వాడికి కూడా మీకు ఏదైనా హెల్ప్ చేయాలన్న ధోరణి ఉంటుంది. కానీ ఈ గ్రహస్థితి వల్ల ఎవరు ఏమి చేయలేకపోతారు. ఏలినాటి శని ఫలితం కానీ, జన్మరాహు యొక్క స్థితి కానీ, అంటే ఒక రకమైనటువంటి మాయ కమ్ముకుంటుంది జీవితంలో. ఇక్కడ నేను ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, ఆర్థికంగాను ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి ఉంటాయన్నటువంటి విషయాలు చెప్పట్ల. వాటికి ఏం లోటు లేదు. ఎందుకంటే రవికుజుల లాభంలో ఉన్నంతకాలం, గురుబలం ఉన్నంతకాలం ఆర్థికమైనటువంటి విషయాల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ మానసికంగా ఉండేటువంటి విషయాలు, ఎందుకంటే బుర్ర అసలు ఖాళీగా ఉండదు. ఎంతసేపు ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది, ఎంతసేపు ఏదో ఒక థాట్ రన్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, దీని మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయాల మీద ఫోకస్ చేయలేకపోతారు కుంభరాశి వారు. కాబట్టి ఆలోచన వద్దు. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టి అది పూర్తి స్థాయిలో ముందుకు వెళుతూ ఉండండి. దానివల్ల కొంత పీస్ఫుల్, అంటే మానసికమైనటువంటి ప్రశాంతత, పీస్ అన్నది వస్తుంది. అలాగే కుంభరాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఎదురీదకూడదు. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ ఏదైనా సమస్య ఉంటే వాటిని ఎదిరించి మనం ముందుకు వెళ్ళకూడదు. కొంత సామరస్య ధోరణిలోనే ముందుకు వెళుతూ ఉండాలి. ఈ విషయాల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి మీకు ప్రతికూలం. మీరు ఏం మాట్లాడినా బూతుల కింద వినబడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా తప్పు కింద కనబడుతూ ఉంటుంది. అసలే మీ మీద బోల్డన్ని నిందారోపణలు, మీ మీద బోల్డన్ని నీలాపరందలో కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ టైంలో కామ్గా ఉండడం ఒకటే విషయం తప్పితే ఇంకేవి కూడా ఎదురుగా మాట్లాడకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.